దక్షిణ భారతదేశంలో కుమారస్వామి ఆరాధన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తమిళనాడులో మురుగన అంటూ ముద్దుగా పిలుచుకున్న, తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికి చెల్లింది. అందుకే ఆయనను ఆరాధించేందుకు ఎన్నో పర్వదినాలను ఏర్పరచుకున్నారు. సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెబుతారు. అంతటి విశిష్టమైన మహిమాన్వితమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు అనంతపురం జిల్లా పంపనూరులో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. నేటి తీర్థయాత్రలో ఆ స్వామి దివ్యధామాన్ని దర్శించి తరిద్దాం రండి. మురుగ 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 శరవణ భవ శంభుక దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య శరవణ భవ శంభుక దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య. కుమారస్వామిని సర్ప రూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతమైన రోజున మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు కలిగిన వాడు కనుక షణ్ముఖుడు అని, కార్తికేయ అని, కుమారస్వామి అని, శరవణ అని, స్కంద అని, మురుగన్ అని వివిధ పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. అసురులపై సుబ్రహ్మణ్య స్వామి సాధించిన విజయం చెడుపై మంచి సాధించిన శాశ్వత విజయానికి ప్రతీక. చీకటి శక్తులు ఎంతటి భయంకరమైనవి అయినా ధర్మం ఎల్లవేళలా విజయం సాధిస్తుందనే సందేశాన్ని స్వామి విజయం తెలియజేస్తుంది. ఆ దివ్య స్వరూపుడు కొలువైన పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని భక్తి ప్రపత్తులతో సందర్శించుకుందాం. ఒకే శిలలో 5 రూపాలతో దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో నెలకొంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎంతో మహిమ కలదని భక్తులు నమ్ముతారు. ప్రచారంలో ఉన్న కథలను అనుసరించి పూర్వం ఇక్కడ మహర్షులు తపస్సు చేసేవారంటారు. స్వామి సన్నిధి ఒకప్పుడు జలరాశుల సమన్వితంగా అరణ్యంలో విలసిల్లేదంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని పంబనూరు అంటారు. అంటే జలనిధి ప్రదేశం అని అర్థం. కాలాంతరంలో పంబనూరు కాస్త పంపనూరుగా స్థిరపడిందని చెప్తారు. ఈ దేవస్థానం అనంతపురం నగరానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయల కాలంలో దాదాపు 500 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతేకాక ఋషులు, యోగులు ఇక్కడ తపస్సు చేసేవారని, దాని ఫలితంగా ఈ ప్రాంతానికి తపోవనం అని పేరు కూడా ఉందని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయల గురువైన శ్రీ వ్యాసరాయల వారు సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని స్థల కథనం. నెమలి వాహన నీలకంఠ తనయ నీ దివ్య నామాలు పలికేమయ్యా, నీ పాలక వడి మోసేమయ్యా, నీకు పాలాభిషేకం చేసేమయ్యా. మణిమాలధారుని సోదరుడా స్వామి మనసార నిన్నే తలచేమయ్యా, నియమాల పూజలు చేసేమయ్యా, నీకు కర్పూర హారతి ఇచ్చామయ్యా. నీలిమల కొండల్లో నెలకొన్న దేవుడు స్వామి సుబ్రహ్మణ్యుడు. రెండు 2008లో శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని గణపతి సచ్చిదానంద స్వామివారు దర్శించి జీర్ణోద్ధరణకు పూనుకొని శివ పార్వతుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మూల విరాట్టులో 5 రూపాలు స్ఫురిస్తాయి. పైభాగంలో సింహధ్వజం, నరసింహావతారం, విష్ణుతత్వం, కృష్ణదేవరాయల రాజముద్ర, మధ్య భాగంలో లింగాకృతిలో స్వామివారు దర్శనమిస్తారు. కింది భాగాన
పార్వతీదేవిని సూచించే శ్రీచక్రం కనిపిస్తుంది. శివుడి పరివారమంతా ఒకే విగ్రహంలో గోచరిస్తారు. తపోవనాన్ని దర్శిస్తే పెళ్లి ఖాయం. ఈ దేవస్థానానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని కోరికలను కోరుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఆదివారం ఇక్కడ దీపాలు వెలిగించడం, యాగాలు చేయడం, పూజలు చేయడం చేస్తూ ఉంటారు. పెళ్లి కాని యువతులు, యువకులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేసి గర్భగుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే వారికి తొందరగా పెళ్ళవుతుందని ఇక్కడ ప్రజల గట్టి నమ్మకం. అలాగే ఈ దేవస్థానానికి యువకులు ఎక్కువగా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. పెళ్ళైన వారు సంతానం కలగాలని ఈ దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఉన్న యాగశాలలో సంతాన ప్రాప్తి కోసం యాగం చేస్తూ ఉంటారు. ఇలా 7 వారాల్లో ప్రతి ఆదివారం యాగాలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. సంతాన ప్రాప్తి కోసం, అలాగే పెళ్లి కావాలనుకునేవారు కూడా ఇక్కడ చెట్టుకి ముడుపులు కడుతూ ఉంటారు. దేవస్థానం లోపల కొబ్బరికాయ కొట్టడానికి మగవాళ్లకు మాత్రం అనుమతి ఇవ్వరు. బయట దేవస్థానానికి ఎదురుగా బావి పక్కన కొబ్బరికాయ కొట్టేలా ఏర్పాటు చేశారు. ఇలా ఈ దేవస్థానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లేవారు ఎంతో నిష్ఠతో, భక్తితో వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వారి కోరికలు నెరవేర్చుకునేలా పూజలు చేస్తూ ఉంటారు. సుందర రూపా సుబ్రహ్మణ్య సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య యగురలేదా నెమలి వాహనం యగురలేదా నెమలి వాహనం అందలేదా నా ఆహ్వానం సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనురాగానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్య స్వామికే సొంతం. దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమారస్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే శుభాలకు కొదువలేదు. మానవాళిని పట్టిపీడించే రాహుకేతువుల పీడ వదిలించే సన్మంగళ స్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి కొలువైన పంపనూరు ఆలయ స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. స్థల పురాణం ప్రకారం క్రీస్తు శకం 1980-90 మధ్య ఆ గ్రామస్తులు ఆలయంలో పూజాధికాలు నిర్వహించడానికి ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న కీర్తిశేషులు వి మధుసూదన్ శాస్త్రి గారిని తీసుకొచ్చారు. పూజ నిర్వహించటానికి వచ్చిన శాస్త్రి గారు మూల విరాట్ని చూసి ఆశ్చర్యపోయారు. అందులోని విశిష్టతను గుర్తించి అక్కడికొచ్చిన వారికి స్వామి తేజరూపాన్ని పూజిస్తే కలిగే ప్రభావాన్ని తెలిపారు. ఆ రాత్రి సుబ్రహ్మణ్య స్వామి తన కలలో సర్పరూపంలో కనిపించి పంపనూరు దేవస్థానంలో నిత్యం పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి అన్నదానం చేస్తే భక్తులను అనుగ్రహిస్తానని చెప్పాడు. క్రమక్రమంగా స్వామివారి మహిమ తెలియడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.
ముఖ్యంగా అవివాహితులు, సంతానం లేనివారు, జాతకంలో సర్పదోషం ఉన్నవారు, గ్రహస్థితి సరిగా లేనివారు ఇక్కడికొచ్చి 9 లేదా 11 ఆది మంగళవారాల్లో స్వామిని పూజించి 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీ కారణంగా ఆలయం కూడా అభివృద్ధి చెందుతోంది. 2004లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి తల్లిదండ్రులు శివ పార్వతుల వారు స్వామి ప్రక్కనే ఉన్న 2 ఉపాలయాల్లో కొలువై ఉన్నారు. అప్పట్నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి భక్తుల రాక పెరిగింది. 2013 నుండి ఈ ఆలయం వ్యవహారాలన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ చూస్తోంది. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. శివసేనలకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధునిగా పురాణాలు కుమారస్వామిని పేర్కొన్నాయి. అందుకే శత్రుభయం ఉన్నవారు, జీవిత సమస్యలతోటి సతమతం అవుతున్నవారు, కష్టాల సుడిగుండంలోని చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారని ప్రతీతి. మానవుడిలోని కుండలిని శక్తినే వ్యష్టి కుండలిని అంటారు. దీనికి సర్పాకారములోని దర్శనమిచ్చే సుబ్రహ్మణ్య స్వామి వారే అధిదేవత అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుందాం. గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం సర్పరూపంలో ఉంటుంది. పీఠం నుండి సింహం తల వరకు స్వామి 5 రూపాల్లో దర్శనమిస్తాడు. పీఠంలో శ్రీచక్రం ఉంది. ఇది అమ్మవారి శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. శ్రీచక్ర స్వరూపంలో ఉన్న అమ్మవారు రాహుగ్రహం అధిష్టాన దేవత. సర్పం చివర భాగం శ్రీచక్రానికి 3.5 సార్లు చుట్టుకోవటం, మానవ శరీరంలోని వెన్నెముక చివరి భాగం మూలాధారంలో కుండల్ని శక్తి రూపంతో సర్పాకారంతో 3.5 చుట్లు కలిగి ఉండటాన్ని సూచిస్తోందంటారు. సర్పరూపంలో క్రింది భాగం వక్రతుండ ఆకారంలో సుబ్రహ్మణ్య స్వామికి అగ్రజుడైన శ్రీ మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తోంది. మూల విరాట్లోని మధ్య భాగం శివలింగ ఆకారంతో దర్శనమిస్తుంది. ఈశ్వర స్వరూపం కాలస్వరూపుడు, కాలసర్ప అధిష్టాన దేవత. ఆయన ఆయుషు ఆరోగ్య ప్రదాతని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కుజదోషం, కాలసర్ప దోషాలతో బాధపడేవారికి, జాతకంలో రాహు కేతువుల సమస్యలు ఉన్నవారికి సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించడం చేత మేలు జరుగుతుంది. నిత్యం స్వామి సన్నిధిలో ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చిన భక్తులు స్వామివారి ఆలయ లోగిలిలో నెలకొన్న ఉపాలయాల్లో ధర్మస్థల మంజునాథ స్వామి, పార్వతీదేవి కొలువై ఉంటారు. కుమారస్వామి వారితో పాటుగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను సైతం భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామికి ఆది మంగళవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే నాగదోషం, కాలసర్పదోషం, రాహు కేతు దోషాలు తొలగడంతో పాటు కోరిన కోర్కెలు తీర్తాయని భక్తుల విశ్వాసం. శ్రావణ, కార్తీక, మాఘమాసాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వివాహం, సంసారం, సంతానం వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటారు. ఆ కుజగ్రహంలో కనుక దోషాలుంటే వివాహ జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మకం. ఇదే ఆలయ ప్రాంగణంలో ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామివారు కొలువుతీరి ఉన్నారు. ధర్మస్థల క్షేత్ర పరంజ్యోతిం శ్రీ మంజునాథేశ్వరం అంటూ భక్తులు శ్రీ మంజునాథేశ్వర స్వామివారిని ఆరాధిస్తారు. నిత్య పూజాధికాలతో, పంచామృతాభిషేకాలతో సర్వాంగ సుందరంగా శ్రీ మంజునాథ స్వామి దర్శనమిస్తాడు. మంజునాథ స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడు సదా మంజునాథుడి సేవలో తరిస్తున్నట్టు గోచరిస్తాడు. శ్రీ మంజునాథ స్వామివారి చెంతనే పార్వతీదేవి అమ్మవారు దివ్య మంగళ స్వరూపంతో భక్తాభీష్ట వరప్రదాయినిగా భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయంలో లోకపావని కృష్ణవర్ణ ప్రతిమాకృతిలో ప్రసన్న వదనంతో పద్మాసనాస్థితయై చతుర్భుజిగా నిత్య పూజాధికాలను అందుకుంటూ భక్తుల కష్టాలను తీరుస్తోంది. ఆలయ ప్రాంగణంలో మరోవైపు ఒకే పీఠంపై నాగదేవతామూర్తులు, గణపతి విగ్రహాలు నెలకొని ఉన్నాయి. భక్తులు ఈ దివ్యమూర్తులను సభక్తికంగా దర్శించుకుంటారు. కాళీయ మర్దనం చేసిన వేణుగోపాలుడు సర్పజాతికి సదా ఆరాధనీయుడు. ఆ స్వామి నాగదేవతపై చక్కటి ఆకృతితో గోచరిస్తూ ఉంటాడు. వేణుగోపాల సమన్విత సుబ్రహ్మణ్యుడికి భక్తులు స్వయంగా క్షీరాభిషేకాలు నిర్వహించుకుంటారు. పంపనూరు సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో ప్రతి శ్రావణ, కార్తీక, మాఘమాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రధానంగా శ్రావణ మాసంలో శత సర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణం, అష్టోత్తర కలశాభిషేకం, మూల విరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. ప్రతి నెల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన శుద్ధ షష్ఠి తిథిలో అభిషేకం, సహస్రనామార్చన, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. హైదరాబాద్ నుండి అనంతపురం పంపనూరుకు 379 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పంపనూరులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది ఈ ఆలయం. బస్టాండ్ నుంచి నేరుగా ఆలయానికి బస్సు సౌకర్యం కూడా ఉంది.
అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్లో పంపనూరు చేరుకొని అక్కడి నుంచి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు. శ్రావణ, కార్తీక, మాఘమాసాలు, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ప్రత్యేక బస్సులు కూడా కొనసాగుతాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని ఈ గ్రామానికి అనంతపురం నుండి బస్సుల్లో వెళ్లవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శిస్తే కుజ, రాహు, కేతు దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు వివాహ సమస్యలకు, సంతాన ప్రాప్తికి, అనారోగ్య సమస్యలకు, జాతకంలో కాలసర్ప దోషాలకు సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతో విశిష్టమైందని అంటారు. అంతటి విశిష్టమైన పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యధామాన్ని నేత్రపర్వంగా దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి కరుణామృత ధార మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మురుగ 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 శరవణ భవ శంభుదేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య శరవణ భవ శంభుదేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.